పరశురాముడి కోపానికి కారణమేమిటి? క్షత్రియులకు ఎందుకు యుద్ధ విద్యను నేర్పించలేదు? వారి పట్ల పరశురాముడికి ఎందుకంత కోపం? కర్ణుడిని బ్రాహ్మణుడు అని యుద్ధ విద్యలు నేర్పిన తర్వాత పరశురాముడు అతడిని క్షత్రియుడు అనుకొని శాపానికి గురి చేస్తాడు. అసలు ఎందుకు క్షత్రియులపై పరశురాముడికి అంత కోపం అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పరశురాముడు విష్ణుమూర్తి అవతారాలలో ఒకడు. ఆయనకు క్షత్రియులపై తీవ్రమైన కోపం ఏర్పడడానికి ప్రధాన కారణం రాజుల అహంకారం, అన్యాయం మరియు తమ కులధర్మాన్ని మరిచిపోవడమే కారణం. క్షత్రియులు ధర్మాన్ని పాటించకుండా ప్రజలను బాధించడం పరశురాముని ఆగ్రహానికి కారణమైంది. పరశురాముడి తండ్రి ఋషి జమదగ్ని, తల్లి రేణుకాదేవి. జమదగ్ని తన యజ్ఞబలం మరియు యోగబలంతో కామధేనువు అనే ఒక గోవుని పొందాడు. కామధేనువు గోవు ద్వారా ఎలాంటి ఆహారాన్నైనా ఎలాంటి కోరికలనైనా పొందవచ్చు. ఈ విషయం తెలిసిన మహారాజు కృతవీర అర్జునుడు తన సైన్యంతో వచ్చి కామధేనువుని బలవంతంగా తీసుకెళ్లాడు. తర్వాత పరశురాముడు కోపంతో రాజనగరికి వెళ్ళి కృతవీరార్జునుని యుద్ధంలో సంహరించాడు. వీరాంజనేయుడు కూడా పరశురామునితో ఎదుర్కొని భీకరంగా యుద్ధం చేశాడు. అయితే పరశురాముని తపస్సుమయం భక్తి శక్తి ముందు అతడు నిలువలేకపోయాడు. చివరకు పరశురాముడు వీరాంజనేయుణ్ణి చంపాడు. అయితే కృతవీరార్జునుని కుమారులు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. పరశురాముడు ఇంటిలో లేని సమయంలో వచ్చి జమదగ్ని మునిరాజుని హత్య చేశారు. తండ్రిని పోగొట్టుకున్న పరశురాముడు తీవ్ర కోపంతో కృతవీరాంజనేయుని కుమారులపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. కృతవీరార్జునుని కుమారులు పరశురామునితో యుద్ధానికి సిద్ధమయ్యారు. వీరిలో ప్రధానంగా బుతోవర్మ, వీరాంజనేయులు పరశురాముడికి ప్రతిబంధకులుగా నిలిచారు. బుతోవర్మ మహాశూరుడు, కానీ పరశురాముడు తన గొడ్డలితో అతడిని యుద్ధభూమిలో సంహరించాడు. పరశురాముడు తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి 21 సార్లు భూలోకంలో ఉన్న క్షత్రియులను సంహరించాడు. కృతవీరార్జునుని కుమారులను, ముఖ్యంగా భూతోవర్మ, వీరాంజనేయులను పరశురాముడు ముష్టి యుద్ధంలో తన పరశుతో సంహరించి క్షత్రియ సంహారం చేశాడు. పరశురాముడు ఏ విధంగా 21 సార్లు భూలోకంలో క్షత్రియులపై యుద్ధం చేశాడు అనే కథ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ మనకు ధర్మ మార్గాన్ని చూపుతుంది. అధర్మం చేసిన వారెవరైనా, ఎంత బలమైన వారైనా చివరికి నాశనమవుతారు. పరశురాముడు కేవలం ప్రతీకారం కోసం కాదు, ధర్మాన్ని పరిరక్షించడానికి ఈ కార్యాన్ని నిర్వహించాడు. ఈ కథను వినడం ద్వారా మనం ధర్మాన్ని పాటించాల్సిన అవసరాన్ని అర్థం చేసుకోవాలి.